ఆడవారం కదా, సరదా ఏమి కాదు, కాకపోతే నీట్గా ఉంచుకోవాలని ఆత్రము. కొంచెం ఓపుకుంటే మొత్తం సామాన్లు గీమాన్లు మొత్తం బయటేస్తాం, రుద్దుతాం, కడుగుతాము, తుడుస్తాము, అన్నీ చేస్తాము. ఒక పక్క జాబు చేస్తాము, ఇంట్లో ప్రశాంతంగా సండే పడుకుందామన్నా కానీ ఏంటో మనసు అసలు పడుకోనివ్వదు. ఆ పని ఉంది కదా చేద్దాం, ఈ పని ఉంది కదా చేద్దాము, మళ్ళీ జాబ్ టైం అయిపోయింది. అయ్యయ్యో, నేను మర్చిపోయాను. ఈరోజు సండే కదా, ఇంకా మొన్న అయితే వంటగది అంతా శుభ్రం చేశాను. ఈరోజు సండే కాబట్టి ఇంకా మొన్న వర్షాకాలం ఎండాకాలం మొత్తం కూడా మాది కొంచెం ఓపెన్ ప్లేస్ ఉండదు కాబట్టి దుమ్మంతా ఉంది. ఈ వర్షాకాలం తర్వాత చలికాలం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా నాకు అసలు దిగులే ఉండదు అనమాట. ఇలా పేపర్లు ఇవన్నీ మార్చుకుంటే నేను అసలుకి వీడియో షూట్ చేయటం మర్చిపోయాను. ఇందా నుంచి 1 అవర్ అయిపోయింది. నేను 3 గంటలకు స్టార్ట్ చేశాను. ఈ బట్టలన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, ఇది అంతా ఫస్ట్ బూజంతా దులిపేసాను క్లియర్గా. ఏందోలేండి, దీంట్లో ఎప్పుడు బూజులు దులుపుకోవటం, తోమటం, కడగటం, రుద్దటము, ఊడవటము ఇదే సరిపోయిద్ది నా ఏజీ. అలానే నా ఓపిక మొత్తం కూడా ఇక్కడే గడిచిపోయిద్ది. ఇక నాకు కొత్త ఇల్లు కొనేసరికి ఆ ఇంట్లో ఓపిక కూడా పోయిద్ది. నేను అక్కడ తోమలేను, ఉతకలేను, రుద్దలేను, కడగలేను కూడా. ఇక నా జీవితం మొత్తం ఈ అద్దింట్లోనే ముగిసిపోయిద్దని నేను ఇంకా ఫిక్స్ అయ్యాను. ఏంటో నా జీవితం, ఏం చేస్తాం, సంవత్సరానికి ఒకసారి ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి, ఈ పేపర్లు అన్నీ మార్చుకోవాలి. ఇక్కడ షెల్ఫ్లు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో, వీటిలోనే అడ్జస్ట్ అయిపోవాలి. నాకంటూ కొంచెం పెద్ద షెల్ఫ్లు పెట్టుకొని మంచి బట్టలు అన్నీ నీట్గా సర్దుకునేది ఎప్పుడో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చూసారా, అక్కడ పేపర్ పెట్టాను, ఎందుకంటే వర్షం వచ్చిందంటే నీళ్ళు మొత్తం కూడా బట్టల్లోకి వచ్చేసేస్తాయి. బట్టలోకి వచ్చినాయి అంటే బట్టలు మొత్తం కూడా వాసన వస్తాయి. ఈ బట్టలు నీట్గా సర్దాను. ఈ సర్దేటప్పుడు నేను వీడియో షూట్ చేయటం మర్చిపోయాను అసలు. ఇక్కడ చూడండి, నా బట్టలు, మా హస్బెండ్ బట్టలు, పైన బెడ్షీట్లు ఇవన్నీ నీట్గా పెట్టాను. ఇప్పుడు షూట్ చేయటం మర్చిపోయాను. పేపర్ తీసి మళ్ళీ పేపర్లు మార్చి ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఈ చిన్నదైతే సర్దుతాను. ఇవన్నీ కూడా సర్ది మళ్ళీ మీ వీడియో షూట్ చేస్తాను. ఇదిగోండి, మొన్న వంటగది అయిపోయింది. ఇదన్నమాట నా పరిస్థితి. 6 రోజులు అక్కడైతే అసలుకి ఖాళీ ఉండదన్నమాట. పొద్దున 8 గంటలకు వెళ్తే సాయంత్రం 5 గంటలు ఒక పావు గంట అర్ధగంట కూర్చుంటాము. ఇంటికి వచ్చిన కాడి నుంచి మళ్ళీ గిన్నెలు తోమలే, అవన్నీ సర్దటం, వంట చేసుకోవటం, తినటం, రోజంతా ఇలా సరిపోతుందండి. పని పిచ్చిలేస్తుంది అనమాట ఈ పనితోటి. ఇంట్లో పని, హాస్పిటల్లో పని, ఏంటో నా జీవితం. చీచి, ఏం చేస్తాం, మనసేమో ఒప్పదో, ఆడవాళ్ళం కదా, ఏది శుభ్రం లేకపోతే మనసు అసలు ఒప్పదో. అన్నీ శుభ్రం చేయాలి. కొంచెం ఓపిక వచ్చిందంటే మొత్తం బయటేసేస్తాము, తోముతాము, కడుగుతాము, రుద్దుతాము. ఇక ఇదే పని. ఓపిక అంతా పోగొట్టుకోవటం. ఏం చేస్తాం, మాకు సరదా కాదు. కాకపోతే ఇల్లు కొంతమంది నీట్గా లేకపోతే మనసు ఒప్పదు అనమాట. ఇట్లా సర్దుకుంటా, తోముకుంటా, కడుక్కుంటానే అసలుకి తెమలదంటారు చూసా పని. అలా ఉండేది కొంతమంది పరిస్థితి. నాది కూడా అదే పరిస్థితి. 5 అయిపోయింది. 5 అయిన తర్వాత కొద్దిగా అయితే సర్దుకున్నాను. ఇగోండి, ఇది కూడా మొత్తం దుమ్ము గిమ్ము ఇది కూడా చక్కగా మంచిగా సెట్ చేశాను. లోపలన్నీ కూడా ఇది ఇట్లా తీసేమంటే ఊడిపోతూ ఉండిద్ది. ఇగోండి, నీట్గా పెట్టాను అనమాట అన్నీ. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా నాకు అసలు దిగులే లేదు. ఎక్కడా కూడా అస్సలు బూజు అనేది లేదు, నీట్గా ఉంది. మొన్న వచ్చేసి ఫ్యాన్లు కూడా తుడిచాము. ఇప్పుడు ఇది కూడా శుభ్రం చేసేస్తాను. ఇక్కడ ఏంటంటే పనికిరాని బట్టలు అనమాట ఇవి. ఇక్కడ ఈ షెల్ఫ్లు చాలా చిన్నగా ఉంటాయి, అస్సలు బట్టలు పెట్టుకోవటానికి కూడా సరిపోవట్లేదు. అందుకని వాడనివి అన్నీ కూడా తీసి పక్కన పెట్టాను. వీలుంటే అక్కడ ఉన్నాయి కదా, వాటిలో పెట్టేస్తాను, లేదంటే పడేసేస్తాను అవసరం లేనివి. ఎందుకంటే ఇల్లు సరిపోతుందిలే కానీ అనవసరం ఎందుకు, ఏదైనా బట్టలు కొన్నా కానీ పెట్టుకోవటానికి ప్లేస్ సరిపోవట్లేదని నేనైతే ఆ గోని సంచిలో వేసేస్తాను అనవసరం అన్నీ కూడా. ఇలా గుడ్డ తీసుకొని మొత్తం కూడా ఇలా చక్కగా తుడిచేస్తే అయిపోయిద్ది. తుడుస్తూనే ఉంటాము, అయినప్పటికీ బూజు పడతానే ఉండిద్ది. ఎంత తుడిచినా కానీ బూజు వస్తానే ఉండిద్ది. ఇల్లు కూడా
తుడిచేస్తున్నాను. అంతా సర్దటం గిద్దటం మొత్తం అయిపోయింది. ఆ బూజులు అవన్నీ కూడా తీసేసాను. ఇప్పుడైతే ఇక ఇది తుడిచేసి తర్వాత నిదానంగా తడిబట్ట పెడతాను. ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఎందుకంటే ఇది ఒక్కటే అయిపోలేదు, మళ్ళీ బయట హాల్ కూడా ఉంది. ఇదంతా కూడా ఇంకా చెత్త అయితే తీసేస్తాను. మొత్తానికి నీట్గా ఇల్లు అయితే శుభ్రంగా మొత్తం బూజు గీజు అంతా దులిపి ఇగండి కొత్త పేపర్లన్నీ వేసి బట్టలు అయితే నీట్గా సర్దేశాను. మొత్తం ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా క్లీన్గా తుడిచాను. ఇంకా తడి బట్ట ఒక్కటే, ఈ మిర్రర్ కూడా శుభ్రంగా తుడిచాను. ఇంకా ఈ కర్టన్స్ వచ్చేసి నాకు ఖాళీ ఉన్నప్పుడు లేదా నెక్స్ట్ సండేనైనా పెట్టుకుంటాను. ఎందుకంటే లాస్ట్ సండే మొత్తం కూడా వంటగది క్లీన్ చేశాను. ఈ సండే వచ్చేసి ఇది క్లీన్ చేశాను. అంత ఈజీ కాదండి ఇది. మనము వెంటనే అంటే ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మనం వెంటనే చేసుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ ఏంటంటే నేనే చైర్ ఎక్కాలి, చైర్ దిగాలి, అన్నీ నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కాస్త నిదానంగా అయినా కానీ ఈ సమ్మర్గా పట్టిన బూజు మొత్తం దులిపి ఫ్రెష్గా అయితే పేపర్లు అన్నీ వేశాను. సో మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.